వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు. గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సర్. కోట మండలం ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్యరెడ్డి ప్రమాణ స్వీకారం. అపార్ట్మెంట్లలో నివాసాలు ఎక్కువ అవటం వల్ల ముగ్గులు వేయటం తగ్గిపోయిందని, ముగ్గులు వేయటం వల్ల శరీరానికి ఎంతో వ్యాయామంగా ఉంటుందని, మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పిల్లల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని, పూర్వపు రోజుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసేవారని, నేడు అపార్ట్మెంట్ నివాసాల వల్ల ముగ్గులు వేయటం తగ్గిపోయిందని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మాధురి, లక్ష్మి, విష్ణు, వందన, శశికళ, ప్రభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు మెచ్చే పెద్ద విధి. ఇంకా ఏం చేసినా చేయకపోయినా పరువులకి అంత సారని ఈరోజు వచ్చిన మన పెద్ద వాళ్ళకి మనం వినమ్రతతో శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాగే ఉండాలని, దీనిలో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా మీ అందరికీ ఏదో ఒక ప్రైజ్, ఫస్ట్ సెకండ్ థర్డ్, మీకు అందరికీ కన్సిడరేషన్ ప్రైజెస్ ఉంటాయి. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. రేపు ఎప్పుడైనా మనకు వైపీసీలో రికార్డులలో వర్క్ రాసుకోవాలన్నా, బొమ్మలు వేయాలన్నా కూడా మీకు అందరికి కూడా బాగా ట్రైనింగ్ అవ్వాలి. ఇట్లా వచ్చారు కాబట్టి మనం వాతావరణ కాలుష్యం గురించి కూడా 2 మాటలు మాట్లాడుకున్నాము. ఈ ముగ్గుల గురించి కూడా ఇంకా విష్ణు మాట్లాడుతుంది. అందరికీ టీచర్స్కి అందరికీ మా క్లబ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. బిడ్డలకి మా కనిపించాయి కాబట్టే ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అట్లా మన ముగ్గుల పోటీ అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి ఉందని చెప్తున్నారు మేడమ్స్. మేము 2 days బ్యాక్ కూడా ఒకరు మనకు చిన్మయ మిషన్ వాళ్ళు ఇక్కడ చాలా బాగా చేశారని కూడా చెప్పారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చిన దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతతో అందరూ వచ్చి పేర్లు చదువుతారు. ఒక్కొక్కరు లైన్గా వచ్చి తీసుకోండి. ఫస్ట్ అందంగా నీట్గా ఎక్కడ రంగులు అక్కడ ఎక్కడ నీట్గా వచ్చేటట్టు చూడాలి, సరేనా? అందుకు వచ్చింది మీకు, కానీ ఫాస్ట్గా కూడా వేసావు. ఇది చాలా బాగుంది, కానీ లేట్ చేసావు, చాలా లేట్గా వేసావు. ఓకేనా? అది టైం అంటే టైం కూడా చూసుకోవాలి. ఈ టైంలో చేసావు, అది తొందరగా వేయడం నేర్చుకో. సంక్రాంతి శుభాకాంక్షలు రాయలేదు, ముగ్గైతే పెద్దగా వేసావు, లేట్ కూడా చేసావు. ఓకేనా? ఇంకా ఫాస్ట్గా వేయడం నేర్చుకో. ఏమయ్యా అంత కాంబినేషన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, బాగుంది ముగ్గు. ఓకేనా? వేయడం కూడా హరిణి, గురువర్షిణి, రీనా, శాన్వి, లీలా మాధురి, ఆశ, సన్విత రాజేశ్వరి, జ్ఞానప్రియ, అస్మా, ఆసిఫా, ఆదిల, ఝాన్సీ, మానస, కరిష్మా.
పరిమిళ, శిల్పిత, కరిష్మా. అంతేనా? మీరేనా పార్టిసిపేట్ చేసింది? ప్రేమిస్తాను అని ఎవ్రీ డే ఫ్రెండ్స్ కూడా చెప్తాము. అట్లా వాటికి మనం కూడా ఆహారము, వీలైతే నీళ్లు, మేడం చెప్పినట్టు ఒక పక్కంగా వాటికి ఆహారం అందజేసిన వాళ్ళం అవుతాం. మన తెలివి అక్కడ ప్రదర్శించే దానిలో ఇది కూడా కలుపుకుంటాం కాబట్టి మెసేజ్ ఇచ్చారు మీకు. కాబట్టి ఇంక రాబోయే ఎండాకాలం కాబట్టి మనం ఎప్పుడు ప్రతిజ్ఞ చేసుకుని ఉంటాం. మనకి దాంట్లో సరే సరే ఆ అమ్మాయి ఇలా చేయాలి అని దీంట్లో మార్క్స్ వేసేదానికి కూడా చుక్కల ముగ్గులకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాగే మీరు వేసే లైన్ సరిగ్గా వేశారా లేదా, కలర్స్ కరెక్ట్గా వేశారా లేదా అవన్నీ చూసి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు సంక్రాంతి కాన్సెప్ట్ వేసిన వారికి అవన్నీ చూసి ప్రైజులు ఇస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు, అందరూ బాగానే వేశారు, ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందరికీ మనం కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చున్నారు. కాకపోతే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఈసారి సంవత్సరం ఇంకా బాగా చేసి మీరు కూడా ప్రైజులు విన్ అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ముగ్గులు అనేటివి మనం ఇళ్ల ముందర వేయడమే మర్చిపోయాము. అంటే ప్లేస్ కూడా ఉండటం లేదు. అందరూ ఈ బిల్డింగుల్లో, అపార్ట్మెంట్లలో అక్కడ ఉన్నందువల్ల ముగ్గులు వేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి చోట్ల కూడా మీకు ఒక ముగ్గు కింద వేసుకుంటారు, ఎవరింటికి వాళ్ళు వేసుకునేదానికి. అదే పల్లెల్లో అయితే పాతకాలం నుంచి ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి ముందర కళ్ళాపు జల్లి, అంటే పేడతో నీళ్ళల్లో కలిపి బాగా కళ్ళాపు జల్లి ముగ్గు పిండితోటి ముగ్గులు వేసుకుంటుంటారు. చాలామంది చెప్తారు దాంట్లో బియ్య పిండితో కూడా కొంతమంది ముగ్గులు వేస్తారు. అవి పిచ్చుకలకి, కాకులకి అట్లా ఆహారంగా కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ ముగ్గులు వేస్తారని చెప్తారు కొంతమంది. కాబట్టి అట్లాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల ముందర ఆ కాకులకి, పిచ్చుకలకి, కుక్కలకి వాటికన్నిటికి కూడా నీళ్లు కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. మనం కూడా పాత విరిగిపోయినటి అట్లాంటి బకెట్లు కొన్ని ఉంటే వాటిల్లో కొద్దిగా నీళ్లు పోసి వాటికి బయట పెడితే మనలాగే వాటికి కూడా దాహం అవుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మనం అందరం కూడా మన ఇంటి ముందర మనకు తోచినట్లు ఏదో పగిలిపోయినట్టు ఎవరు ఎత్తుకోబారు అనుకున్న వాటిల్లో నీళ్లు పోసి బయట పెడితే కాకులకి, పిచ్చుకలకి అలాంటి వాటికి మనం మంచినీళ్ళు అందించిన వాళ్ళం అవుతాము. మనలాగే వాటికి కూడా దాహం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వాటికి నీళ్ళే దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాయి. అది కూడా మీరు చేయండి. అట్లాగే పిల్లలందరూ కూడా చెప్తున్నారు, దానికి మనం చేయాల్సింది మన వంతు చెట్లు వేసడం, పెంచడం. అట్లాగే మన ఇళ్లలో కూడా, దారుల్లో కూడా ఎక్కడైనా కూడా చెట్లు పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక బాధ్యతగా భావించుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటేదానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలి. ఇప్పుడంతా కూడా సిటీస్లో అంతా కూడా ఈ ద్విచక్ర వాహనాలు అంటే బైకులు, కార్లు అలాంటివి కాకుండా సైకిల్స్ అయితే దాంట్లో నుంచి పొగ రాదు, స్మోక్లెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా. ఈ మధ్య మేము ఎక్కడో బయట పోయి ఉంటే అక్కడ కూడా చూసాము, ప్రతి ఒక్కరూ సైకిళ్ళు వేసుకొని స్పీడ్గా బ్రహ్మాండంగా బాగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది రెండు రకాలుగాను లాభము, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఒకటి, ప్లస్ వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా అదే ఎక్సర్సైజ్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సైకిళ్ళు అవి నేర్చుకోండి, స్కూటీలు కాకుండా. ప్రతి ఒక్కరు కూడా మన వాతావరణ కాలుష్యాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇప్పుడు వింటూనే ఉన్నాము టీవీల్లో అంతా. ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో అసలు చాలామంది ఊపిరితిత్తులు జబ్బులతో బాధపడుతున్నారు. దానికి అంతా కారణం కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉంటాయి, అదే దానివల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైపోద్ది. ఈరోజు అది మనం పార్టిసిపేట్ పిల్లల చేత చేయించాలనే కాన్సెప్ట్తో చేయించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే ముగ్గులు అసలు మర్చిపోయే రోజులు వచ్చేసాయి. కానీ మేము గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా ఎక్కడో ఒక దగ్గర ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ జరపడం, పోటీ అనేది ఊరికే నామకే వాస్తే మేము వేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది వాటిలో కొంచెం మెరుగ్గా ఉండేది. దానికోసం నేను వేసిన వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు అనేది మా ఉద్దేశము. ముగ్గు అనేది మన ఇంటి దగ్గర పాత రోజుల్లో అయితే ఆవు పేడో, పల్లెల్లో బర్రి పేడో, టౌన్లలో కూడా తెచ్చి కళ్ళాపు జల్లి, దానివల్ల ఏంది ఉపయోగము, క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉండేదానికి వేసేవాళ్ళు. ఈ చలికాలంలో పురుగులు ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాసన పోతాయి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత బియ్యపిండితో వేసేవాళ్ళు. రంగులు గిక్కులు ఏమి ఉండేటివి కాదు పాత రోజుల్లో. బియ్యపిండి, ఎర్రమట్టి, ఆ రెండే అందంగా ఉండేది, ఆ రెండింటితో. ఇప్పుడు మనకు ముగ్గు బియ్యపిండి ఆడిపించేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ముగ్గు వేసేవాళ్ళు లేరు. కొన్ని దగ్గరలో అయితే మనుషులు పెట్టి మరీ డబ్బులు ఇచ్చి ముగ్గులు వేయించుకుంటున్నారు, అట్లున్నారు. తర్వాత మీరందరూ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఒక చిన్న ముగ్గు అలవాటు చేసుకోండి, బాగుంటుంది. చెయ్యి తిరగడం అలవాటు అవుతుంది. మేడం గారు చెప్పినట్టు చెయ్యి తిరగడితే ఆటోమేటిక్గా ఏ బొమ్మనైనా దేన్నైనా పెద్ద అయిన తర్వాత పెయింటింగ్ నేర్చుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ చిన్న వయసు నుంచి మీరు పిల్లలందరూ వేసిన దానికి చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. తర్వాత ఒక అమ్మాయి మేడం చెప్పినట్లు ఎవ్రీ ఇయర్ మాకు ఏదో ఒక టైంలో బిఫోర్ హాలిడేస్ మీ సంస్థ తరపున మా విద్యార్థులకి రంగోలీ పోటీలు నిర్వహించడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, వాళ్ళల్లో ఉండే ఈ కళాత్మకతని, సృజనాత్మకతని మీరు గుర్తించడం చాలా మంచి విషయం మేడం. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిమంది పిల్లల్ని పార్టిసిపేట్ చేయించడం, దానిలో 6th, 7th పిల్లలు మాకు అన్నింటిలో కూడా చాలా ముందుంటున్నారు మేడం. అది మాత్రం మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా యాక్టివ్గా పిల్లలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని కూడా మీరు ఎంత బాగా ప్రోత్సహించారు. ఇందాడి నుంచి మేడమ్స్ వచ్చి కూడా ఆ పిల్లల్ని చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన మేడము తన వాల్యుబుల్, మేడం గారు పెద్ద డాక్టర్ తెలుసు కదా మీకు. మేడము తన టైంని మన కోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మీకు తన చేతుల ఈరోజు ప్రైజ్లు ఇవ్వడం, మీకు ఆశీర్వాదం ఇవ్వడం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా పర్మనెంట్ ప్రాజెక్టు చైర్మన్ లైన్ బి చంద్రశేఖర్ రెడ్డి పాలిచెర్ల వారి పాలెంలోని వారి ఇంటి వద్ద పేదలకు అన్నదానం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని వెంకయ్య, ప్రసాద్, ప్రభాకర్, మురళీనాయుడు, వేణురెడ్డి, రత్నయ్య పాల్గొన్నారు. ఇంటి మీద పోయే కుర్చీలలో 4 ఇస్తాను. అట్టే అట్టే వెళ్ళిపోండి. ఇట్లా అట్టే వెళ్ళమండి. అట్టే అట్టే ఓకే సార్. అట్టే ఉన్నాను. బాది ఒక్కటి సెట్ అమ్మా వెనక్కి
లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ టౌన్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినారు. ఈ లైన్ మెంబర్లందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన లైన్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ స్థానిక పారిచర్ల వారిపాలెంలో మన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ గ్రామం స్వగ్రామము, వీళ్ళలో ఎస్టీ కాలనీలో ఈరోజు హంగర్ ఏపీ సింగ్ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు హంగర్ ప్రోగ్రాం అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట 1వ తేదీ నుంచి రేపు 11వ తేదీ దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. నిన్న నెల్లూరులో జరిగింది, ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. రేపు కూడా ఈరోజు ఎస్టీ గిరిజన కాలనీలో జరుగుతుంది. రేపు మన లైన్ మెంబర్ అయిన రాజేందర్ గారు వాళ్ళ షాప్ కాడ మార్కెట్ దగ్గర రేపు అక్కడ జరుగుతుంది. ఈ విధంగా కంటిన్యూషన్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని హంగర్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మన ఇక్కడ స్థానికంగా మన చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు రామ్మోహన్ గారు, మరి మురళీరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి, మరి ఇప్పుడే వేణరెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా మా వైజేపీ లయన్స్ క్లబ్ని కానీ ఈ క్లబ్లు అందరినీ కూడా వాళ్ళు కూడా దీవించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. గూడూరు లయన్స్ క్లబ్, వైజేపీ టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ అందరము పాలిచెర్ల వారిపాలెంలో గిరిజన కాలనీలో ఈ అన్నదానం ఈ వారం అంతా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఏపీ సింగ్ గారి సూచన మేరకు మనము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు పాలిచెర్లవారిపాలెంలో గిరిజన కాలనీలో ఇవ్వటం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ వైజేపీ కానీ, టౌన్ క్లబ్ కానీ, వెస్ట్ క్లబ్ కానీ చాలా కార్యక్రమాలు అందరికీ సమాజ సేవను మనసులో పెట్టుకొని చక్కగా చేస్తుంది. ఈ క్లబ్బులు ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ ప్రధానంగా ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వీక్ హంగర్ని లాంగ్ వీక్ హంగర్ని నిర్వహిస్తూ వస్తున్నాము. నిన్న ఇదే కార్యక్రమంలో భాగంగా నిన్న నెల్లూరు ఎస్టీ కాలనీ దగ్గర టిఫిన్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాతలు మన లైన్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంలో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి చేసిన లైన్స్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు టౌన్ వెస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు సింగ్ గారి ఆధ్వర్యంలో, మన చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిచెర్ల వారిపాలెం వారి స్వగ్రామంలో వారి ప్రజలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. లాంగ్ లీవ్ లైనిజం, లాంగ్ లీవ్ లైన్.
పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి సంబరంలో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఫైనల్స్ కు పోలీసులు మరియు లాయర్లు జట్టు చేరుకున్నాయి. నవ్వండి ఎక్కడ ఉంటారు? It's a good shot by the player. पीछे दीवार का नहीं जब ना पाया. Housing, good ball. The completion of overs. చివరి ఓవర్ 6 బంతుల్లో 21 పరుగులు కొట్టాల్సిన అవసరం ఉంది. బౌండరీలు పోనివ్వం అంటూ రాజేష్ చేతికి బంతికిచ్చాడు కెప్టెన్. కష్టతరంగా మారిన ఎలాంటి ఉత్సాహాన్ని పొందుపరిచి వారి విజయానికి ముఖ్య కారణమైన సిఏ గారికి. నెక్స్ట్ మ్యాచ్ 2 టీమ్స్ టాస్క్ సిద్ధంగా ఉండాలి. గుడ్ బ్యాటింగ్ ఇందాక ఫీల్డింగ్ కూడా అబ్బాయి బాగా పరిగెత్తాను. ఇక్కడ మిడ్ ఆఫ్ లో ఉన్నాడు. అగైన్ రివర్స్ మూడు బంతుల్లో 12 రన్స్. గుడ్ బ్యాటింగ్. 3 బంతుల్లో స్పష్టంగా చివరి బంతికి పోరాట పటిమతో చక్కగా. నూతనంగా నెల్లూరు జిల్లాలో గూడూరులో కలవటం జరిగిందని, గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్ మరియు గ్యారేజ్లు పలు సమస్యలు గుర్తించామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని, ప్రయాణికులకు మెరుగైన వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో గ్యారేజ్ ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. బస్సులను తనిఖీ చేశారు. కార్మికులతో సమస్యల గురించి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు ఈడీని ఘనంగా సన్మానించారు. ఈడీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా నెల్లూరు జిల్లాలో గూడూరు కలవటంతో డిపోను పరిశీలించడానికి రావడం జరిగిందని, ప్రయాణికులకు మంచినీరు, మరుగుదొడ్లు, సీటింగ్ అలాగే ప్రధానంగా ఏర్పాటు చేయాలని, త్వరలోనే గూడూరులో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని, అలాగే గ్యారేజ్ వర్షాకాలంలో వర్షిస్తుందని తెలిపారని, నూతనంగా నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. డ్రైవర్లు కేఎంపీఎల్ పెంచాలని, కార్మికులకు కావలసినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని ఆర్ఎం సమీము, డిపో మేనేజర్ చెంచులక్ష్మి, దివ్య, కామాక్షి తదితరులు పాల్గొన్నారు.
అది రన్నింగ్లో ఉంది. గూడూరు డిపో బస్ స్టేషన్ గ్యారేజీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రయాణికులకు కావాల్సినటువంటి అదనపు సౌకర్యాలు కానీ, అలాగే బస్ స్టేషన్లో వసతులు కానీ, అలాగే స్త్రీశక్తి అమలైన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులని గమనించి వారికి అదనంగా ఎక్కడెక్కడ మనము ట్రిప్పులు పెంచడం కానీ, బస్సులు పెంచడం కానీ, అలాగే గ్యారేజ్లో మెయింటెనెన్స్ మనం దాన్ని ఇంకా మెరుగుపరచడం కానీ, అలాగే ఇప్పుడు మనకి రహదారి మాసోత్సవాలు జరుగుతున్నాయి, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ చూసి వెళ్దామని రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్యారేజీలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసి ఉంది. దాన్ని తక్షణమే మేము టెండర్స్ పిలిచి వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మనకి ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే బస్ స్టేషన్లో వసతులన్నీ కూడా చూసి ఆర్ఓ వాటర్ కానీ, కూర్చోడానికి ప్రయాణికులకి సీటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అలాగే టాయిలెట్స్ మంచిగా పెట్టేటట్టు ఇవన్నీ కూడా తనిఖీ చేసి వాటన్నిటినీ కూడా స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము తీర్చిదిద్దుతాము. అలాగే ప్రయాణికులకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రిప్పులు కానీ, బస్సులు కానీ, వాళ్ళకి ఏ టైంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా మేము అదనపు సర్వీసులు కానీ, ట్రిప్పులు వేయడానికి కానీ ప్రయత్నం చేస్తాము. ఏమైనా కానీ లోకల్ ప్రయాణికులు అలాగే రిప్రజెంటేటివ్స్ మాకు చాలామంది ఇక్కడ కావాల్సినటువంటి సర్వీసుల గురించి మాకు ఆల్రెడీ రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా కండక్టర్ డ్రైవర్లు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏ రూట్లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని. వాటిని అన్నింటినీ అధిగమించడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించారు. ఇక గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలోని డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డినెంట్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో ఉంటున్నటువంటి వారి వివరాలను సేకరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. స్థానికులకు డీఎస్పీ పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డినెంట్ సెర్చ్ నిర్వహించామని, సరైన పత్రాలు లేని 14 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తూ ఉంటే తెలియజేయాలని, పాత నేరస్తులు ఎవరైనా ఉంటే సత్ప్రవర్తనతో ఉండాలని, ఎవరైనా మద్యం తాగి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే పండుగల సందర్భంగా ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఆ ఇంటిపై దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐలు మనోజ్ కుమార్, తిరుపతయ్య, సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్యుమెంట్స్, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీ దగ్గర బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వెళ్ళాలా. ఎవరైనా సస్పెక్ట్ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చినా కానీ, ఇక్కడ మీ దగ్గర కమ్యూనిటీ హాల్, ఇక్కడ పార్క్ ఉంది, ఇక్కడ ఎక్కువ కంప్లైంట్లు వస్తామండి. మందు తాగుతున్నారు, అందరం ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలాసార్లు ఆంధ్రలో వాళ్ళ కాంటాక్ట్ చాలాసార్లు చేసాము. మళ్ళీ అంటే 10 బళ్ళు తీసుకొస్తున్నారు, తర్వాత డాక్యుమెంట్ తీసుకొచ్చిపోతున్నారు. డాక్యుమెంట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా రెండుకు వచ్చినా కానీ ఆ సస్పెక్ట్ పర్సన్స్ అర్థం కూడా బయట మీరే చెప్తున్నారు. మరి 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు ఎదిరించి డబ్బులు తీసుకున్నారు. అటువంటి ఏమొచ్చినా ఫోన్ తీయకుండా ఉండడం, లేదంటే పోలీసుకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ లింక్ ఓపెన్ చేసినా కానీ మీ ఫోన్ పేలో డబ్బులు ఉన్నా కానీ ఇది అవుతుంది. ఐజీపీ గుంటూరు ఆదేశం మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని
గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతి పాలెం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్, 2 టౌన్, రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతి పాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క కోర్స్ ప్రతి ఒక్క హౌస్ని ఎవరైనా అనుమానం స్టేంజర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని 14 2 వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతి పాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము. అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ వేసుకుని వెళ్తే కూడా ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్త చెప్పాము. తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి, అంటే 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిఎన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. ఇలా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా సైబర్ సెక్షన్ విషయాల్లో చెప్పారు. అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బుధవారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలోని రక్తదాన శిబిరాలను ప్రోత్సహించినందుకు మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఇటీవల పోలీస్ సమరవీరుల దినోత్సవం సందర్భంగా మనుబోలు గ్రామంలోని నిర్వహించిన రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో సుమారుగా 500 మంది యువకులు పాల్గొని రక్తదానం చేసేలా ఆయన ప్రోత్సహించారు. నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవా ప్రశంసలు అందుకున్న ఎం శివరాకేష్ కు మనుబోలు మండలంలోని రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అభినందనలు తెలియజేశారు. కోట మండలం ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్యరెడ్డి ప్రమాణ స్వీకారం. కోట మండలం ఎంపీపీ దాసరి అంజమ్మ మరణం అనంతరం నియమితులైన ఇన్ఛార్జి ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యరెడ్డి గురువారం మండల పరిషత్ అధికారి దిలీప్ కుమార్ నాయక్ సమక్షంలో ఇన్ఛార్జి ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సౌజన్యరెడ్డికి వైఎస్ఆర్సీపీ కోట మండలం కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, గూడలి ఉప సర్పంచ్ విజయరెడ్డి మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు ఆమెకు శాలువాలతోటి, పూలమాలతో, బుకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక్కడికి వచ్చిన మన నాయకులందరూ కూడా ఈరోజు మన ప్రీతం నాయకులు నేదురుమల్లి రామగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పాలసదనంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల దయచేసి మనందరం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాము. ఫోటో తీసుకురా. ఇప్పుడు మేడం గారు సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. మండల కేంద్రమైన మనుబోలులో బుధవారం రాత్రి 2 ప్రాంతాలలో చోరీ జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. మనుబోలు గ్రామం బీసీ కాలనీలోని నివాసం ఉంటున్న కొమరాల శ్రీకాంత్ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి బంగారు ఉంగరాలు, వెండి వస్తువులతో పాటుగా 50,000 రూపాయలు నగదు దోచుకు వెళ్లినట్లుగా తెలిపారు. బైపాస్ రోడ్డు కూడలి వద్ద పెంచలయ్య అనే వ్యక్తి లక్ష్మీ శారీస్ రెడీమేడ్ గార్మెంట్స్ పేరుతో బట్టల షాపు నడుపుకుంటూ షాపు వెనుక వైపున గోడౌన్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే దొంగలు గోడౌన్ తాళాలు పగలగొట్టి 3 లక్షల రూపాయలు
రూపాయల విలువ చేసే బట్టలు దోచుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. ఇదే బట్టల దుకాణంలో గత 2 సంవత్సరాల క్రితం పండుగల సీజన్లో దొంగలు చొరబడి దోచుకెళ్లారని, తిరిగి ప్రస్తుతం పండుగ సీజన్లోనే దొంగలు పడటంతో బోర్ను విలిపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సమాచారం తెలుసుకున్న సిఐ శివరామకృష్ణారెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించారు. నెల్లూరు నగరం నుండి క్లూజ్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు తాళం వేసుకెళ్ళాము, బయట లైట్ వేసి వెళ్ళాము. ఈరోజు వద్దామని ప్లాన్ చేసుకొని నాకు ఆఫీసులో కంపెనీ మీటింగ్ ఉంటే నేను నైట్ వచ్చాను. వచ్చి ఈరోజు వద్దామని ఉండాము. సరే మా పక్కింటి ఆవిడ నాకు మార్నింగ్ 6 కాల్ చేసింది, ఇంట్లో తాళం పని చేస్తున్నది. నేను ఏమైనా వచ్చానని, కానీ నేను రాలేదు. సరే అవి వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం బీరువాలు మొత్తం పాల్గొట్టేస్తున్నారు. బీరువాలు ఇంటి మెయిన్ గేట్ తాళం అన్నీ పాల్గొట్టేస్తున్నారు. తర్వాత ఇంట్లో చూస్తే 6 ఉంగరాలు, మాకు వచ్చిన నా పిల్లలకు వచ్చిన వెండి, మా తమ్మ వాళ్ళు పెట్టినట్టు. ఈ అమ్మాయి మా వయసు పూజ నాకు తెలియకుండా 50,000 డబ్బులు దాచిపెట్టినంట. అవి కూడా ఏం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు. 6 నెలలు కూడా మేము కూడా లేము. అప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఇక్కడే ఉండింది, గోల్డ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఇదిగా అంది, ఇప్పుడే ఇలా జరగడం అసలు 3 days కూడా అవ్వలేదు మేము పూర్తిగా వెళ్ళి. ఇప్పుడు ఇలా అవ్వడం అసలు ఏం అర్థం కావట్లేదు. 2 సంవత్సరాల కిందట ఇలాగే వ్యాపారం చేసుకునేదానికి సరుకులు తెచ్చిపెట్టుకుంటే ఒక 4-5 లక్షల సరుకు ఇలాగ దొంగలు పడి తీసుకెళ్ళేది. దాని ప్రూఫ్ మనకి ఇప్పటికీ అందల. తర్వాత ఈ పండుగలకి సరుకులు తెచ్చుకొని గోడౌన్లో పెట్టుకొని వ్యాపారం టైంలో చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు దొంగలు పడి మాకు ఇబ్బంది పెట్టేసి, అంటే ఎంత సరుకు పోయింది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అది దయచేసి పోలీసు గారికి మా ప్రార్థన విని మా కష్టాన్ని గుర్తించి మాకు వాళ్ళు ఎవరు అనేది ఏర్పాటు చేసి మాకు ఏదో నష్టంని ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రావని మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా పేర్కొన్నారు. మనుబోలు గ్రామంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో గురువారం నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొని గిరిజనులను పరీక్షించి వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులకు స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. అయితే ప్రజలు రాత్రి వేళలో దోమతెరలు తప్పనిసరిగా అమర్చుకోవాలని, దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని అంగన్వాడీ కార్యకర్త సుగుణమ్మ, ఎమ్మెల్యే హెచ్ శ్రీరమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 26 సర్వీసెస్ జరుగుతాయి. అందులో ప్రతి గ్రామానికి 5 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది, ప్రతి 15 రోజులకు ఒకసారి. ఈరోజు మన్గోల్ 2 సచివాలయం కింద సీఎం నగర్లో మొదటి థర్స్డే, మొదటి గురువారము, ఇంకో సెకండ్ 15 డేస్కి ఒకసారి, మళ్ళీ సెకండ్ వచ్చి 4th ఫ్రైడే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము ఏఎన్సీస్ అంటే గర్భవతులని, తర్వాత NCD-CD అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, మధుమేహము, రక్తపోటు ఉండే వాళ్ళని చూస్తాము. వాళ్ళకి ముందుగానే మన MLHB ఆశా ఏఎన్ఎం చేత మొబైలైజ్ చేయించుకొని ఇక్కడ వాళ్ళని పిలిపించుకుంటాము. వాళ్ళకి ఇది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి అలవాటు పరంగా వాళ్ళు వస్తారు. వచ్చి ఇక్కడ రక్త పరీక్షలు మరియు బీపీ చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత మనము ఇక్కడ 104 సర్వీసెస్ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏఎన్సీస్ అంటే గర్భవతుల్ని ప్రతి నెల ఒకసారి వాళ్ళను చూడడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ప్రజెంట్ ఏ డిసీజెస్ ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము. NCD-CD ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీస్లో కనుక పెట్టడం జరిగితే వాళ్ళకు పిల్లలకి అందరికీ స్క్రీనింగ్ చేయడము, RBSK కింద ప్రోగ్రామ్ కింద స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రస్తుతం సీజనల్ డిసీజెస్ అనేవి డెంగ్యూ, మలేరియా, స్క్రబ్ టైఫస్, బ్యాక్టీరియల్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. అది ఈ మనకు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి లోపల ఇది వింటర్ సీజన్ వస్తుంది, రెయినీ సీజన్ తర్వాత వింటర్ వస్తుంది. కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మనకు తడి నేల అనేది ఉంటుంది, దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొత్త బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ డిసీజ్లో ఎక్కువగా ఒక రకమైన ఫీవర్, హై ఫీవర్ అనేది వస్తుంది.
ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది మైట్ ద్వారా వస్తుంది. దాన్ని చిక్ మైట్ అని చెప్పి చిగార్ మైట్ అని చెప్పి అంటున్నాము. ఆ చిగార్ మైట్ రికెటిసియల్ ఫ్యామిలీ నుంచి ఉంది. అది నల్లి రకమైన ఒక మైట్. ఆ మైట్ అనేది మనకు ఎక్కువగా పొలాల్లో తడి నేలల మీద ఎక్కువ రోజులు తడిగా ఉండే పరుపులైనా కానివ్వండి, దిండ్లైనా కానివ్వండి, అందులో నుంచి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పొలాలకు వెళ్ళే వాళ్ళు ఈ చలికాలంలో మీరు మన ఇంట్లో ప్రతి వీక్ ఒకసారి మనము పరిశుభ్రంగా ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి. పొలాలకు వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు గమ్ బూట్స్ లాంటివి, అంటే ఏరియా పెట్టుకోకుండా క్లాత్తో కంప్లీట్గా కవర్ చేసుకునేటట్టుగా వాళ్ళు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. తర్వాత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల ఇది చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్క్రబ్ టైఫస్లో ముఖ్యంగా ఎష్కార్ అనే లక్షణం ఏంటి అంటే, ఎష్కార్ అనే ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ ఎలా వస్తుంది అంటే, ఈ మైట్ అనేది ఎక్కడ పుట్టడం జరుగుతుందో అక్కడ ఎరుపు రంగులో నల్లటి మచ్చగా మారుతుంది. అది గమనించి ముందుగానే కనుక ట్రీట్మెంట్ తీసుకునే పని అయితే తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. దాన్ని డిలే చేయకుండా 5 డేస్ కంటే ఎక్కువగా ఫీవర్ ఉంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. అయ్యాక టెస్టులు చేయడం జరుగుతుంది. మనకి GGHలో రామచంద్రారెడ్డి హాస్పిటల్లో స్క్రబ్ టైఫస్ టెస్టులు జరుగుతున్నాయి. 5 డేస్ కంటే ఎక్కువ హై ఫీవర్ కంటిన్యూగా వస్తుంది అంటే మటుకు ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ కానీ ఉంది. డాక్సిసైక్లిన్, అజిథ్రోమైసిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ముందుగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అనుకుంటే, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, దోమతెరలు వాడడము, అంటే ఈ డెంగ్యూ మలేరియా కోసము. తర్వాత ఈ స్క్రబ్ టైఫస్ దానికైతే పొలాల్లో వెళ్ళేటప్పుడు కంప్లీట్ దుస్తులు వేసుకొని వెళ్ళడము, బేర్ ఫుట్, చెప్పులు లేకుండా నడవడం అంటివి చేయకూడదు. మనము గమనించాలి. కాకపోతే ఈ చిగార్ మైట్ మనకు కుట్టేటప్పుడు నొప్పి ఉండదు కాబట్టి అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఫీవర్తో పాటు కండరాల నొప్పులు, గ్రంథి వాపు అనేది జరుగుతుంది ఈ ఫీవర్లో. అవి గమనించుకొని ఈ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఘనంగా నేదురుమల్లి జన్మదిన వేడుకలు వాకాడు మండలంలోని వాకాడు పంచాయతీ ఉప సర్పంచి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వాకాడు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద వాకాడు నేదురుమల్లి యూత్ ప్రజల మధ్యన కార్యక్రమాల మధ్యన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సుధాకర్ రెడ్డి, పెంచలరెడ్డి, గూడలి ఉప సర్పంచ్ విజయరెడ్డి, సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సుమంత్ కుమార్, వాకాటి రవి, వాకాడు యూత్ నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు. మా నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యూత్ తరపున ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నూరేళ్ళు ఆయన బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రామ్కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆహ్వానితులుగా వచ్చిన ఉప సర్పంచ్ గారు, మరియు పెంచిరెడ్డి సార్ గారు, సోదరెడ్డి సార్ గారు,
రవి గారికి వీళ్ళందరూ ఆలయ కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదంతా ఆలయ కమిటీ ఆహ్వానితుల మేరకు వచ్చి ఈ కేక్ కట్ చేసినందుకు ఆనందములు. తర్వాత కమిటీ మెంబర్లు కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇదే విధంగా ఇదే క్రమంలో వాకాడు అంటే ఒక విధంగా ఉండి మన వాకాడు మన రెడ్డి గారు అనే విధానాన్ని పెంచుకొని మన రేపు రాబోయే ఎలక్షన్లో కూడా చక్కగా ఉండి మన రామ్ కుమార్ రెడ్డి గారిని ఒక మంత్రిగా చూసుకోవాలని ఆనందిస్తూ తెలియపరుస్తున్నాను. ఒక మంత్రిగా చూడాలంటే ముందు పార్టీ గెలవాలా, అది ముఖ్యం. మనం ఎవరైనా తిట్టినప్పుడు ఎదురు పార్టీ వాడు వాళ్ళని తిట్టడం గొప్ప విషయం కాదు. వాడిని మనలో మొబిలైజ్ చేసుకొని మన వైపు చెప్పి మనం చేసే కార్యక్రమాలు తెలియపరుస్తూ వారిని మన వైపు రప్పించుకునే మార్గం ఆలోచించాలి. కానీ మన పిస్టేజ్కి వెళ్ళిపోతాడు వాడు మన వైపు రాడు. వాళ్ళకి మనం చెప్పాలి, మన విధానం చెప్పాలా, వాళ్ళ విధానం మన విధానాలా. రైట్, నువ్వు చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది కూడా విను అనే సిద్ధాంతాలతో మనం చెప్పి అదేవిధంగా ఉండాలని. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనకు ఎస్సీ గిరిజన కాబట్టి ఇది మళ్ళీ ఈ రెడ్డి గారిని పూర్తి పెద్దలు సాధన ఉప సర్పంచ్ గారిని రాజశేఖర రెడ్డి గారిని ఉప సర్పంచ్గా ఉంచుకోవాలని నా ఆశను. ఖచ్చితంగా యూత్ ఇదే సార్ ఓకే, ఏదైనా ఇబ్బంది లేదు. సర్పంచ్గా నేను రెడ్డి గారిని తీసుకోండి సార్, మళ్ళీ వస్తాను. ఇదే ఫస్ట్ నేను మాట్లాడడం కూడా ఏదైనా అడ్వైస్ ఉంటే నన్ను అడిగి నేను చెప్తాను. ఖచ్చితంగా సలహాలు ఇస్తున్నాను. మొదటి వాడిని నేను పెద్ద నాయకులు కూడా ఇవన్నీ పెట్టుకుంటారు. చిన్న పెద్దలు తేడా ఉండకూడదు. ఆయన మనోడు అనుకోబాగండి. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవడం మంచిది. ఇంత సీనియర్ ఎన్నుకొని నేను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటా, ఎవరైనా అడుగుతా, అడ్వైస్ తెలుసుకుంటా. ఆ విధంగా తెలుసుకోవడం గొప్ప విషయాలు. ఈ విధంగా ఈ కేక్ వచ్చి కట్ చేసిన ఘనంగా కోటలో నేదురుమల్లి జన్మదిన వేడుకలు. కోట మండలంలోని బాలసదన్ చిన్నపిల్లల హాస్టల్ నందు వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికైన ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యారెడ్డి భారీ కేక్ కట్ చేసి ఆనందంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి కోటయ్య, మధుసూదన్ రెడ్డి, దేవారెడ్డి, నాగూరెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, రాజారెడ్డి, షర్నీల్ రెడ్డి, నర్రహమాల రమణయ్య, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోటలో బాలసదన్లో కొత్తగా ఎంపికైన ఎంపీపీ సౌజన్యారెడ్డి గారి ద్వారా భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోట బాలసదన్లో మనం వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గుర్తుండిపోయేలాగా వారి పుట్టినరోజు సందర్భంగా మనందరి నాయకురాలు గూడలి ఎంపీటీసీ సౌజన్యారెడ్డి గారు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయటం ఈ సందర్భంగా మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వారు ఇట్లా ఈ పదవి బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ కోట మండలంకి ఇవన్నీ తీసుకొస్తారని మనందరం నమ్ముతూ ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పిల్లలకి సమోసాలు మరియు కేక్ పంచి పిల్లలు కూడా వారు ఆశీర్వాదాలన్నీ తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ కుమార్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కుమార్ అన్న బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలసదన్స్లో కోట గ్రామంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. నేదురుమల్లి రామ్ కుమార్ అన్నకి మేము మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా కోట మండలం వాకాడు మండలానికి సంబంధించిన మా రామ్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోట మండలంలో బాలసదన అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మేమందరం కూడా గోడలకి సంబంధించిన ఎంపీటీసీ సౌజన్యారెడ్డి గారికి మా దురదృష్టం అంజమ్మ గారు కృతంతలైన ఇది వల్ల మా సౌజన్యారెడ్డి మా అందరినీ సమానంగా చూసుకుంటూ పదవికి ముందుకు సాగించి మా పార్టీకి సంబంధించిన మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి నేమ్ తెస్తుందని మా సౌజన్యమ్మ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. అది కూడా మళ్ళీ ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే.
ఆవులు 7 నెలలు పడింది. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి. ఓం సర్వాంతర్యామి నమః. ఓం ప్రేమామృతయే నమః. ఓం సురవసుర నమః. ఓం అనాథనాథనే నమాంతరే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం అగర్మాణి సకల समस्त सदगुरु साईनाथ महाराज की जय। जलान कोटे ब्रह्मांड नायक राजा श्री समर्थ सदगुरु सदगुरु साईनाथ महाराज की जय। अन्नदाता 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 विघ्न भव ఇప్పుడు సాయి ప్రసాదాన్ని ఏకమసలు దైవార్పులు సాయి ప్రసాదం చూసుకోండి. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మహిళలు తిరుప్పావైని పఠించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం హరిదేవతుద్దస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైకుంఠాగత సద్దేవ విమానాంతర్గతాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం విశ్వతీర్థాగహారిణే శ్రీ వెంకటేశాయ నమః. మూర్తయే సర్వాత్రి శమనాయ వెంకటేశాయ మంగళం. శ్రీ
వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీమత్సుతిభవరుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం గురుమే వస్తదేమో చూద్దాం కానీ అయ్యేలా ఓం పూర్వోక్తమంగళశేషిష్టాయామస్యాం శుభదివస్య దేవదేవస్య శ్రీమృగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపదే పురుషోత్తమస్య చ వందో విరంగేలో రెంబావాయ్ அன்று உலகமடங்காய் அடிபோத்தி சென்னெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் முளைத்தாய் புகழ் போத்தி கண்ணு குளிராய் எரிந்தாய் கடல் போத்தி குன்றுபடையாய் போத்தி வெண்ணும் சேவகனே ஏற்றி பறை கொள்வான் இன்றையாம் வந்தோ இறங்கேலோ ரெம்பாவாய் கோதை பிறந்தவோர் கோவிந்தன் வாழிமோர் சோதிமணி மாடம் தோன்றுமோ. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కనుపూరు రవి అనిత దంపతులు కుమార్తె భువనకృతి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ గురుదే దత్తాత్రేయనమః గర్భధారివే సరసభే నర్మదా సింధు కావేరీ దర్శననిజర కావేరీ దర్శనమేనేతుగత మే భాగే దేవిక్యా ధనుమగత శివాంగవిత్తదాంతర మాహిలం సే పురుషం జగతం శివేనస్వాహ హిరం దచ్చన్యావనీమహే నాకమిజ్ఞాయ యాత్రికవదే దైవీహే స్వస్తిరస్మినః స్వస్తిర్మాం శ్రేభ్యః భూతద్విర సర్వాణి రూపాణి దేనః నామానుతం తే పంచర సంజాతేకానుపంచరే కర్మప్రియే వత్మే వత్మహస్తే వత్మానే వత్మదహేదాశే నమస్తే ఏష్టవత్మేత విద్మహే రామోదర ప్రాణం గ్రహామయ చరామ ధోర దివ్యరూపేణ విలోపరియామి దానహస్తాయ నమః హస్తం పురియామి. చిన్న స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ మామకావిష్టదాయ మహితమంగళం మామకావిష్టదాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూస్యాయ నవ్యమంగళం నాగలోక సూస్యాయ నవ్యమంగళం. నమః. ఓం నారాయణ సంగీతం లేహ్యం పేహ్యం తదాప్యం శ్రీగురు ప్రాణవల్లభ అమృత ఆనంద చియాత తుమ్హా దేవాదిదేవా బ్రహోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సత్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు. గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సర్. కోట మండలం ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్యరెడ్డి ప్రమాణ స్వీకారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.